హే గైస్! సో, నేనైతే ఈరోజు తిరుపతికి దగ్గరలో ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అయితే వచ్చాను. సో, ఇదొచ్చేసి మనకి తిరుపతి నుంచి జస్ట్ 17 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో, ఈరోజైతే ఇక్కడున్న అన్ని రైడ్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసేద్దాము. ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటా వస్తాను. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా. సో, ఎక్కడికి పోయినా టికెట్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ పర్ పర్సన్ 699 అయితే చార్జ్ చేస్తున్నారు. బిలో 100 సెంటీమీటర్స్ ఉండే వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. అండ్ ఇంకా టికెట్ తీసుకునేసి డైరెక్ట్‌గా లగేజ్ అయితే చెక్ చేస్తున్నారు. ఫుడ్ ఐటెమ్స్ అయితే నాట్ అలౌడ్. మిగతా ఏ ఐటెమ్స్ అన్నా తీసుకొనెళ్ళొచ్చు బయట నుంచి. అండ్ ఒకసారి టికెట్ స్కాన్ చేసి లోపలికెళ్ళాక మళ్ళీ బయటకైతే అలో ఉండడు. బయటికెళ్తే మళ్ళీ లోపలికి ఎంట్రీ ఉండడు. సో, ఇంక ఎంట్రన్స్ అవుతానే మనకి టాటా ఏస్ అయితే వెల్కమ్ చెప్పేస్తుంది. సింబాలిక్‌గా పెట్టారేమో ఆడు ఎంజాయ్ చేసినట్లు మనం కూడా ఎంజాయ్ చేయాలనేసి. అండ్ ఈరోజు ఫస్ట్ బోని అయితే మనమే. ఇంకా ఎవరైతే రాలేదు. ఫస్ట్ మనమే వచ్చాము ఈరోజు. సో, అలా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఎంటర్ అయిపోయాము. సీ హాస్టల్ అయితే ఇంకోసారి వెల్కమ్ చెప్పేసాయి మనకి. అండ్ ఇంకా లాకర్ తీసుకుందామని అయితే వచ్చాము. సో, లాకర్ రెంట్ వచ్చేసి 150. సో, డిపాజిట్ ₹100 కట్టాలా. మొత్తం 250 కట్టాలా. మళ్ళీ లాకర్ వెకేట్ చేసినప్పుడు అయితే ₹100 రీఫండ్ అయితే ఇస్తారు. అండ్ అలానే కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో, రెంట్ కన్నా తీసుకోవచ్చు. లేదా అలానే అయినా తీసుకునేయొచ్చు పర్మనెంట్‌గా. అండ్ ఇంకా లాకర్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఉన్నాయంట. ఇంకా లాకర్స్ దగ్గరికైతే వెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. అండ్ ఇంకా లాకర్ రూమ్‌లో అయితే వచ్చేసాము. లాకర్స్ కూడా ఫుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఇంకా లాకర్ లోపలైతే స్పేషియస్‌గానే ఉంది. ఈజీలీ 2-3 బ్యాగ్స్ అయితే పడతాయి. అండ్ ఇంకా లాకర్స్ పక్కనే చేంజింగ్ రూమ్స్ అండ్ వాష్‌రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేసి ఫస్ట్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే వెళ్ళిపోయాము. సో, ఫస్ట్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ ఇంకా ఫోర్త్ ఫ్లోర్‌లో వచ్చేసి 2 రైడ్స్ అయితే ఉన్నాయి. సో, ఎలా ఉంటాయో ఎక్స్‌పీరియన్స్ అయితే చేసేద్దాం ఇప్పుడు. ఇంకా ఫస్ట్ రైడ్‌గా ఈ టర్బో బూస్ట్ అయితే ఎక్కాము. సో, ఇదొచ్చేసి 2 మెంబర్స్ అయితే ఎక్కాలి దీంట్లోకి. సో, ఈరోజైతే ఈ బ్లూ లైన్‌లో ఫస్ట్ రైడ్ అయితే మేమే స్టార్ట్ చేస్తున్నాము. ఎలా జరుగుతుందో చూడాలింకా. Are you in love? ఫస్ట్ రైడ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. మధ్యలో ఫోన్ కింద పడిపోయింది. బానే ఉంది అయితే. ఆ? బానే ఉంటుంది. టూరిస్టా బాగుంటుంది. సో, హ్మ్. ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. సో, బేసిక్‌దే ఎక్కాం ఫస్టు. సో, పర్లేదు బానే ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసాం ఫస్ట్ రైడ్‌తోనే. ఇంకా సెకండ్ రైడ్‌కైతే స్టార్ట్ అయ్యాము. సో, ఇదే మన సెకండ్ రైడ్. దీన్ని చూస్తేనే భయమేస్తాంది. ఒకేసారి జెట్ స్పీడ్‌లో కిందకొస్తామంట. ఎలా ఉంటుందో ఏమో ఎక్కాలింకా. సో, ఇంక మనం సెకండ్ రైడ్‌కైతే వెళ్తున్నాము. అప్పుడే స్కూల్ పిల్లకాయలైతే వచ్చారు. వీడియో పెట్టేసరికి వీళ్ళ ఎంజాయ్‌మెంట్ చూడండి ఒకసారి. సో, ఇంకా గుండెని అరచేతుల్లో పెట్టుకొని డౌన్ ద హిల్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామనైతే వెళ్తున్నాము. సో, ఎలా ఉండబోతుందో ఇప్పుడే గుండె దడద్ 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 అంటా ఉంది. నేనైతే జస్ట్ అవాయిడ్ చేసేసిండొచ్చు ఈ రైడ్‌ని. ఇంకా లైఫ్‌లో అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలా. ఇంకా పైకైతే వచ్చేసాం ఫోర్త్ ఫ్లోర్‌కి. దీని పేరే డౌన్ ద హిల్. ఇంకా ఫస్ట్ వెళ్ళేదానికైతే ధైర్యం చేయలేదు. సో, మా కజిన్ అయితే స్టార్ట్ అయ్యారు ఫస్టు. అండ్ ఇంకిప్పుడు మన టర్న్. ఇంకా కిందకొచ్చినాకైతే ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. బెస్ట్ అడ్వైస్ ఏమంటే ఈళ్ళు మాత్రం ఎక్కద్దండి. నంబర్ 1 అడ్వైస్. ఇంకేమన్నా ఎక్కుకోండి పర్లే. డౌన్ ద హిల్ వద్దు. ఇంకా దాని ఎక్స్‌పీరియన్స్ అయితే అది. ఇంకా నెక్స్ట్ రైడ్‌కి ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే వచ్చాము. సో, ఇదొచ్చేసి 4 మెంబర్స్ అయితే కూర్చోవాలంట. సో, ఇంకా అందరూ ఒకేసారి అయితే కూర్చొనేసాము. ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా. ఈ రైడ్ నేమ్ వచ్చేసి బూమరాంగ్. సో, వీడియో అయితే కష్టమైంది కదా! అండ్ ఎక్స్‌పీరియన్స్ అయితే పర్లేదు బానే ఉంది. సూపర్‌గా అయితే ఉండాలి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో కూడా. అండ్ ఇక నెక్స్ట్ రైడ్ కోసం స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ రైడ్ నేమ్ వచ్చేసి బ్లూ థండర్. సో, ఇద్దరైతే కూర్చోవాలి దీంట్లో. అండ్ ఈ రైడ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. సూపర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని అయితే నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంకా నెక్స్ట్ రైడ్ నేమ్ వచ్చేసి ఫోర్సమ్ రాఫ్ట్ అంట. సో, ఇంక దీంట్లో కూడా 4 మెంబర్స్ అయితే ఎక్కాలా. సో, దీని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సూపర్ మ్యాన్. ఏదో రోడ్లు పోతాంది. సో, వీడియో అయితే మధ్యలోనే కట్ అయిపోయింది. ఎందుకో తెలీదు. అండ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. భలే ఉందిది. అండ్ నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే చిన్న పిల్లలు మాత్రం ఈ పెద్ద రైడ్స్‌కైతే తీసుకురావద్దండి. ఫుల్ డేంజరు. వాళ్ళకని సెపరేట్‌గా చిన్న రైడ్స్ అయితే ఉన్నాయి సేమ్ ఇలానే. అండ్ ఇంక మనం నెక్స్ట్ రైడ్‌కి వెళ్ళేసరికి మనకి స్కూల్ పిల్లలైతే పరిచయం అయ్యారు. సో, వీళ్ళ స్కూల్ నేమ్ వచ్చేసి బాపూజీ స్కూల్ అంట. పాపానాయుడుపేట. సో, ఎవరైనా బాపూజీ స్కూల్ నుంచి చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి.
ఇంక నెక్స్ట్ రైడ్ నేమ్ వచ్చేసి జుంబా లూప్. ఏం జుంబానో, ఏం లూపో చిన్న పిల్లోళ్ళు కాబట్టి వీళ్ళని ముగ్గురు కూర్చోబెట్టారంట. నార్మల్‌గా అయితే ఇద్దరే కూర్చోవాలా. సో, మా ఎంజాయ్‌మెంట్ కన్నా వీళ్ళు ఎంజాయ్ చేసేది మాత్రం సూపర్‌గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. సో, ఒక్క సెకండ్ చిన్న పిల్లోళ్ళు అయిపోవాలనిపించింది. అండ్ దీనొక ఎక్స్‌పీరియన్స్ అయితే సూపర్ ఉంది. వేవ్స్ లాగా అయితే మనం వస్తాం కిందకి. ఎవరైనా సెల్ఫీ స్టిక్స్ తెచ్చుకుంటే మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇరిగిపోతున్నాయి ఈ రైడ్స్ చేసేటప్పుడు. అండ్ ఇంకా నెక్స్ట్ రైడ్‌కి వెళ్ళేటప్పుడు అదే స్కూల్ నుంచి ఇంకో బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే పరిచయం అయ్యారు. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వీళ్ళతో మనకి. మాకన్నా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు వీళ్ళే. హాయ్ చెప్పేసేయండి అంతా. ఓకే డన్. అండ్ ఇంకా నెక్స్ట్ రైడ్ వచ్చేసి ట్విస్టర్ అంట. సో, ఇంకా లాస్ట్ ట్విస్ట్ అయితే వెళ్ళిపోవడమే కిందకి. ఏ ట్యూబ్ అయితే అవసరం ఉండదు ఈ రైడ్‌లో. వాటర్ వల్ల వీడియోస్ మధ్యలోనే కట్ అయిపోయాయి కొన్ని. సో, బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, బ్లూ ల్యాండ్‌లో మస్ట్ ట్రై అని చెప్పుకోవచ్చు ఇదొచ్చేసి. ఇంకా నెక్స్ట్ రైడ్ వచ్చేసి సూపర్ రేజర్ అంట. సో, దీంట్లో అలా స్లైడ్ అవుతా వెళ్ళిపోవాల పడుకొని. ఈరోజు ఈ స్కూల్ పిల్లలు గాని లేకుండా ఉంటే మేము నలుగురమే అయిపోయింటాము. సో, బెస్ట్ అడ్వైస్ ఏంటంటే వీకెండ్స్‌లో అయితే రండి. వీక్ డేస్ అయితే వద్దు. అండ్ ఇక్కడ ఓన్లీ వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ రైడ్స్ అయితే ఏవీ లేవు. వాటర్ రైడ్స్‌తోనే ఫుల్ సాటిస్ఫై అవ్వచ్చు ఆ ప్రైస్‌తో. ఇంక నెక్స్ట్ రైడ్‌కైతే రెడీ అయిపోయాము. మోస్ట్లీ అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అన్ని బాగున్నాయి కానీ దౌండగిరి మాత్రం బాగా. ఎందుకంటే చాలా డేంజర్ అండి. సో, ఇంక అన్ని వాటర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అలా చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్‌కి అయితే వచ్చాము. సో, ఇక్కడ కూడా పెద్దోళ్ళకి అలో ఉందంట. సో, ఇంక మేమైతే వచ్చేసాం లోపలికి. సో, ఇక్కడ సూపర్ ఉంది వీళ్ళది మాత్రము. అండ్ ఇంకా బ్లూ ల్యాండ్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ వచ్చేసి రైన్ డాన్స్. సో, ఇంకా దానికైతే వచ్చేసాం మేము డైరెక్ట్‌గా. అండ్ నేను చూసిన రైన్ డాన్సుల కన్నా పెద్ద రైన్ డాన్స్ లొకేషన్ ఏదంటే ఈ బ్లూ ల్యాండే. చాలా స్పేషియస్‌గా అయితే ఉంది లోపల ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మీ డాన్సర్ ఫ్రెండ్‌తో గాని వచ్చారంటే వేరే లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఎవరైనా మీ డాన్సర్ ఫ్రెండ్ ఉంటే కామెంట్ అయితే చేసేసేయండి. పిల్లలనిలే, పెద్దలనిలే ఎవరైనా గాని రైన్ డాన్స్‌లోకి అడుగు పెట్టారంటే ఖచ్చితంగా డాన్స్ చేసేసే పోతారు బయట. అట్లుంది సిట్యుయేషన్ ఇక్కడ. సో, ఇంక రైన్ డాన్స్ వచ్చేసి డైలీ 3 టైమ్స్ అయితే జరుగుతుంది. ఇంకా వేవ్ పూల్ ఒక్కటి బ్యాలెన్స్. సో, అది కూడా 3 టైమ్సే జరుగుతుందంట. అండ్ ఇంక వేవ్ పూల్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో, ఇంకొక్కటి బ్యాలెన్స్ అది. అండ్ ఇంక ఫైనల్లీ వేవ్ పూల్‌లో కూడా అడుగు పెట్టేసాము. సో, పెద్దోళ్ళు మాత్రం డెప్త్ ఉన్న ప్లేస్‌లోకైతే అలో చేస్తున్నారు. పిల్లోళ్ళు మాత్రం బ్యాక్ సైడే ఉంచుతున్నారు.
Zabini jibini chige yutuma. అండ్ వేవ్ పూల్ కూడా సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అది. ఇంక వెళ్ళే టైంలో ఒక్కసారి కిడ్స్ పూల్‌కైతే వచ్చాము. సో, ఇక్కడ కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యాము. సో, మీరెవరైనా రావాలని ప్లాన్ చేసుకునుంటే మాత్రం తప్పకుండా అయితే వచ్చేసేయండి. వేరే లెవెల్ ఎంజాయ్‌మెంట్ చేస్తారిక్కడ. సో, ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంక మా ఎంజాయ్‌మెంట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా లాకర్ దగ్గరికి వెళ్ళేసి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోదామని డిసైడ్ అయ్యాము. సో, ఇంకా లోపల క్యాంటీన్ కూడా ఒకటుంది. సో, ఎవరైనా తినాలనిపిస్తే మాత్రం తినండి. లేదంటే అవాయిడ్ చేయండి బెస్ట్. సో, అది మ్యాటర్. బ్లూ ల్యాండ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఎవరైనా ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే విజిట్ అవ్వండి. మంచి వీకెండ్ వచ్చేటట్లు ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వీక్ డేస్‌లో అయితే జనాలైతే తక్కువ ఉన్నారిక్కడ. సో, వీకెండ్స్‌లో అయితే ఫుల్‌గా వస్తారంట. సో, ఆ టైంలో విజిట్ చేయడం చాలా బెటర్. సో, ఎలా అయితే లోపలికెళ్ళామో అలానే అయితే బయటొచ్చేసాము. సో, ఇంకోటేంటంటే మీ ఐటెమ్స్ ఖచ్చితంగా చెక్ చేసుకొనే బయట రండి. ఎందుకంటే బయటొస్తే మళ్ళీ లోపలికైతే ఎంట్రీ ఉండదు. సో, ఐటెమ్స్ మిస్ అవుతే మీ ఎంట్రీ వేస్ట్ అవుతుంది. సో, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో, వీడియో ఇంకా బాగా నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా బ్లూ ల్యాండ్‌కి వచ్చే ప్లాన్‌లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేసేయండి. సో, దీని యొక్క ఎగ్జాక్ట్ అడ్రెస్ వచ్చేసి తిరుపతి నుంచి 17 కిలోమీటర్స్. తిరుపతి టు చిత్తూరు హైవే ఎక్కారంటే చంద్రగిరి స్టార్టింగ్‌లో అయితే ఉంటుంది. ఇండియన్ ఆయిల్ పక్క సందులో అయితే వెళ్ళాలి దీనికి. అండ్ ఇంకో అమేజింగ్ వీడియోతో మీ ముందొస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసి పెట్టుకోండి. అంతవరకు ఉంటా. బాయ్.